ఓం నమో వెంకటేశాయ. మహోదయోదయగత మహాశయాశయరత గోవింద గోవింద. త్రిగుణ నికరజాడ్యం దేహభావాపచారం స్వగుణ నివహపీడ్యం వాసనాజాలభారం స్వకృత సుకృతతాడ్యం కర్మ సంస్కారహారం తవ సకరుణతాఢ్యం దృష్టిభాజం విధత్స్వ అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని కరుణ చూపవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. పూరితాశేషకామాయ హారిణి హేమమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతి రమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. అంగమహారాజు గారు లేక లేక పిల్లవాడిని కన్నాడు. ఆ పిల్లవాడు మాట వినటం లేదు. దానికి తోడు అతనికి పరాక్రమం ఉంది, అందరినీ బాధించాలి అనేటువంటి బుద్ధి ఉంది. పిల్లవాడికి చెప్పి చూశాడు. చెప్పి చూసినా సరే అతనేం మాట వినటం లేదు. దాంతో రకరకాల ఆలోచనలు రాజుగారిలో రేగినాయి. రకరకాలుగా ఆలోచించాడు. ఎన్ని రకాలుగా ఆలోచించినా సరే మనస్సు సమాధాన పడటం లేదు. పైపెచ్చు రోజు రోజుకి ఒక రకమైన మానసికమైన అశాంతి రాజుగారిలో ఎక్కువైపోతోంది. ఆ ఎక్కువ అవ్వటం అనేది రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవటం అనే స్థాయి దాకా వెళ్ళిపోయింది. దాంతో ఏవం స నిర్విణ్ణమనా నృపోగ్రహాన్ నిశీథ ఉత్థాయ మహోదయోదయాత్ అలబ్ధ నిద్ర అనుపలక్షితో నృభిః హిత్వా గతో వేన శుభం ప్రసుప్తాం అనే తీరులో ఒక భయంకరమైన నిర్ణయానికి దారితీసింది. దాన్ని రాజుగారు అమలు పరిచేశారు. ఏవం
పిల్లవాడు ఎంత చెప్పినా మాట వినట్లేదు, మంచికి లొంగట్లేదు, దండనకు లొంగటం లేదు. దాంతో సొంత ఆలోచనలు పెరిగినాయి. ఆ ఆలోచనలు బాగా ఎక్కువయ్యేసరికి నిర్విణ్ణమనాహ, రాజుగారి మనసంతా కూడా ఏమిటి నేను చేసిన పని, ఏమి సాధించాను అనే తీరులో చాలా డిప్రెషన్కి గురైంది. అలాంటి డిప్రెషన్కు గురైనటువంటి మనస్సుతో రాజుగారు రాత్రిళ్ళు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడ్డాడు. నిషేధే అలబ్ధ నిద్ర, అర్ధరాత్రి దాటినా సరే నిద్ర పట్టదు. మామూలుగా సరే వాళ్ళు అర్ధరాత్రి వరకు వెనుకులే మనుషులు కారు. రాత్రి అవుతూనే మొదటి జాములోనే నిద్రపోయి రాత్రి మూడో జాము చివరికల్లా లేచేసే మనుషులు. అలాంటి వాడికి అర్ధరాత్రి దాటినా మూడో జాము వస్తున్నా నిద్రే పట్టడం లేదు. నిద్ర పట్టక చాలా ఇబ్బందిగా ఉంది. దాంతో ఇలా కాదు అని ఒకరోజు అర్ధరాత్రి నిద్ర పట్టని స్థితి నుంచి లేచాడు. ఉత్థాయ గృహాత్ మహోదయోదయాత్, ఈ ఇంట్లో ఇంకా ఉండకూడదు అనుకుని బయలుదేరేశాడు. ఎలాంటి ఇల్లు అది? మహోదయోదయాత్, ఎన్నెన్నో సంపదలకు అది నిలయము, ఎన్నెన్నో గొప్ప గొప్ప సంపదలకు అది నిలయము. అలాంటి మహోదయోదయాత్ గృహాత్ నిశీతే, అర్ధరాత్రి పూట నిద్ర పట్టక లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఊరు విడిచి కూడా వెళ్ళిపోయాడు. ఆ ఊరు విడిచి వెళ్ళేటప్పుడు కనీసం పక్కన పడుకున్నటువంటి భార్యకు కూడా చెప్పలేదు. హిత్వా గతః వేనసుమం ప్రసుప్తాం, ఆవిడ పడుకునే ఉంది. ఆవిడికి చెప్పలేదు. పోనీ నాతో పాటు నువ్వు కూడా రా అని తీసుకుని వెళ్ళలేదు. కనీసం ఆవిడ్ని కన్సల్ట్ చేయాలని కూడా అనిపించలేదు, ఆవిడతో చెప్పాలని కూడా అనిపించలేదు. ఆవిడ్ని వదిలేసి, ఈ ఇంత సమృద్ధమైన ఇంటిని కూడా వదిలేసి, రాజ్యము, అధికారము, పదవి అన్నిటినీ వదిలేసి రాత్రిపూట ఆయన వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం, ఆయన మారువేషమే వేసుకున్నాడో లేకపోతే ఇంకో ఏమైనా యోగశక్తిని చూపించాడో తెలియదు కానీ అనుపలక్షిత పథి, ఎవరు ఆయన్ని దారిలో చూడను కూడా చూడలేకపోయారు. ఎవరికి ఆయన కనిపించలేదు, ఎవరు ఆయనని గుర్తుపట్టలేదు. ఎవరూ గుర్తుపట్టకుండా అర్ధరాత్రి పూట వెళ్ళిపోయాడు. ఏవం స నిర్విణ్ణమనా నృపో గృహాత్ నిశీథ ఉత్థాయ మహోదయోదయాత్ అలబ్ధ నిద్ర అనుపలక్షితో నృభి హిత్వా గతో వేనసుమం ప్రసుప్తాం అని. ఆయనకి ఈ రాజ్యము, భార్య, ఇల్లు, వాకిలి ఏమీ వద్దనిపించింది. మనసంతా కలిచివేసేసరికి ఆయన కానరాకుండా పోయాడు. రాజుగారు కనిపించకపోతే అంతవరకు పాలనలో సుఖంగా ఉండే ప్రజలు ఊరుకోలేరు కదా. దాంతో విజ్ఞాయ నిర్విద్య గతం పతిం ప్రజా పురోహితామాత్య సుహృద్గణాదయ విచిక్యురుర్వ్యాం అతిశోక కాతరా యథా నిగూఢం పురుషం కుయోగిన అనే తీరులో రాజ్యంలో ఉండేటువంటి మంత్రులు, పురోహితులు, ప్రజలు, సామాన్య ప్రజలు అందరూ కూడా ఈ విషయం విని చాలా బాధపడ్డారు. ఆయన్ని వెతకటానికి కూడా కొంత ప్రయత్నం చేశారు. విజ్ఞాయ, అసలు రాజుగారు ఇంట్లో కనిపించటం లేదు అనే వార్త ముందు అందరికీ తెలిసింది. క్రమక్రమంగా కారణాలు బయటికి పొక్కినాయి. నిర్విద్య గతం పతిం, ఆయన మనసు బాలేక ఉండలేక రాత్రులు నిద్ర పట్టక ఇబ్బంది పడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని కారణం బయటికి పొక్కేసింది. ఇది ప్రజలందరూ విన్నారు, ప్రజలందరూ కారణాలను అర్థం చేసుకున్నారు. సింపుల్గానే తెలిసిపోతుంది ఇది. వాళ్ళలో పురోహితులున్నారు, రాజుగారికి మంచి మంచి యజ్ఞాలు, యాగాలు చేసి పెట్టేటువంటి పురోహితులున్నారు. అమాత్యులు, మంత్రులు, సామంతులు వాళ్ళున్నారు. సుహృత్, స్నేహితులు వాళ్ళందరూ ఉన్నారు. గణాదయ, మిగతా వాళ్ళు ఉండనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా విచిక్యు, ఎంత కారణమున్నా సరే, ఎంత మనసు కలచివేసినా సరే, రాజుగారు లేకపోతే రాజ్యం ఏమైపోతుంది, అందులోనూ ఇంత మంచి రాజుగారు లేకపోతే మన పరిస్థితి ఏమైపోతుంది అని అనుకుని వెతకడం మొదలుపెట్టారు. వెతికారు కూడాను. ఎక్కడెక్కడ వెతికారు అంటే ఉర్వ్యాం, మొత్తం భూమంతా వెతికారు. వెతికేటప్పుడు ఎవరు అశ్రద్ధగా వెతకలేదు, బాధపడుతూనే వెతికారు. అతి శోక కాతరాహ, చాలా శోకంతో
రాజుగారు లేకపోతే ఎట్లాగా, తండ్రి లాంటి ఈ రాజు మనకు కనిపించకపోతే ఎట్లాగా అనే బాధతో వెతికారు. ఎంత వెతికినా సరే రాజుగారు ఎవరికీ దొరకలేదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, యథా నిగూఢం పురుషం కుయోగినః, ఆయా శరీరాలలోనే దాగి ఉండేటువంటి పరమాత్మను కుయోగినః, యోగం లేనటువంటి వాళ్ళు, యోగాభ్యాసం లేనటువంటి వాళ్ళు ఎలాగైతే చూడలేరో అలా ఈ రాజుగారిని ఈ ప్రజలందరూ చూడలేకపోయారు. ఆ రాజుగారు భూమి మీదే ఉన్నాడు, ఎక్కడికి పోలేదు. కానీ ఎంత వెతికినా, ఇంతమంది వెతికినా, ఎన్ని చోట్ల వెతికినా సరే ఆయన ఎవరికీ కనిపించలేదు. అలా కనిపించకుండా ఆయన ఏదో సొంత ఏర్పాట్లు చేసుకున్నాడు. విజ్ఞాయ నిర్విద్యగతం పతిం ప్రజా పురోహితామాత్య సుహృద్గణాదయ విచిక్యురుర్వ్యాం అతిశోక కాతరా యథా నిగూఢం పురుషం కుయోగినః. దాంతో వాళ్ళందరూ తిరిగి వచ్చేశారు. అలక్షయంతః పదవీం ప్రజాపతేః హతోద్యమా ప్రత్యుపసృత్యతే పురీం ఋషీన్ సమేతాన్ అభివంద్య సాశ్రవః న్యవేదయన్ పౌరవ భర్తృ విప్లవం అనే తీరుతో మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చేశారు. వెతకడానికి బయలుదేరిన వాళ్ళు, వెతికినా దొరకపుచ్చుకోలేని వాళ్ళందరూ తిరిగి వచ్చేశారు. అలక్షయంతః, ఎక్కడ ఆయన ఛాయలు కూడా కనిపించలేదు, ఆయన జాడలు కనిపించలేదు. పదవీం ప్రజాపతే, ఆయన ఎటు వెళ్ళాడు, ఈ వైపుగా వెళ్ళాడు అని కూడా ఎవరికీ తెలియలేదు. అవటానికేమో ప్రజాపతి అంటే రాజ్యంలో వెల్ నౌన్ ఫేస్ అయింది, అందరికీ తెలిసినటువంటి ముఖం, ఎందుకంటే రాజుగారు ఆయన. అలాంటి రాజుగారు వెల్ నౌన్ ఫేస్తోనే వెళితే ఎటువైపు వెళ్ళాడు అని కూడా జాడ కూడా ఎవరికీ తెలియలేకపోయింది. దాంతో హతోద్యమాహ, ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయి. దాంతో ప్రత్యుపసృత్య, మరలొచ్చేశారు వాళ్ళు. తే పురీం, మళ్ళీ నగరానికి, రాజధానికి తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చేసరికి అక్కడ మహర్షులు కొంతమంది అప్పటికే సమావేశం అయి ఉన్నారు. ఋషీన్ సమేతాన్, భృగ్వాది మహర్షులు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చునున్నారు. ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఆ మహర్షులకి వీళ్ళు నమస్కారం చేశారు. అభివంద్య సాశ్రవ, కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ చెప్పారు, అయ్యా రాజుగారు కనిపించటం లేదు, రాజుగారు కనిపించడం లేదని వెతికితే ఎక్కడా ఆయన జాడలు కూడా దొరకలేదు. న్యవేదయన్ పౌరవ భర్తృ విప్లవం, భర్తృ విప్లవం, అసలు రాజుగారు కనిపించకపోవటం, వెతికినా దొరక్కపోవటం అనేది ఆశ్చర్యం. ఈ ఆశ్చర్యమైన సంఘటన జరిగిందండి అని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ చెప్పారు. ఋషులందరూ కూడా దాన్ని విన్నారు. విన్నా చేసేదేమీ లేదు, రాజుగారు దొరకటం లేదు, పరిస్థితులేమో చేయి దాటిపోతున్నాయి. అలక్షయంతః పదవీం ప్రజాపతేః హతోద్యమా ప్రత్యుపసృత్యతే పురీం ఋషీన్ సమేతాన్ అభివంద్య సాశ్రవః న్యవేదయన్ పౌరవ భర్తృ విప్లవం అని మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్పి 49 శ్లోకాలు ఉన్నటువంటి వేనసుత దుఃఖాత్ అంగవన ప్రవేశ అనే పేరున్నటువంటి త్రయోదశాధ్యాయాన్ని, 13వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశారు. ఈ అధ్యాయంలో ధ్రువుడి యొక్క వంశ చరిత్ర, ఆ వంశంలో అంగమహారాజు గారు పుట్టడం, ఆయనకి సంతానం లేకపోవటం, సంతానం లేకపోయినా ఆయన యజ్ఞాలు ప్రారంభించటం, యజ్ఞంలో దేవతలు హవిర్భాగాలు తీసుకోవటానికి రాకపోవటం, దాంతో ఋత్విక్కుల సలహా మీద ఈయన పుత్రకామేష్టిని ప్రారంభించటం, దానికి ఫలంగా వేణుడు అనేటువంటి ఒక మహావీరుడు పుట్టటం, పుట్టినవాడు మాతామహ ప్రభావం వలన క్రూరుడవటం, క్రూరుడైన వాడు రాజ్యంలో ఉండేటువంటి పశువుల్ని మనుషుల్ని ఇద్దరినీ హింసిస్తూ ఉండటం, ఆ హింసను తప్పించడానికి, ఆ అలవాటును తప్పించడానికి రాజుగారు ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో రాజుగారు విఫలమవ్వటం, విఫలమయ్యి ఆయన మనస్సు బాధపడి రాత్రిళ్ళు నిద్ర పట్టక ఊరు విడిచి వెళ్ళిపోవటం, రాజుగారిని వెళ్ళిపోయిన ఆయన్ని ఊళ్ళో ఉండే వాళ్ళందరూ వెతకాలని ప్రయత్నం చేయటం, రాజుగారు దొరక్కపోవటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడిన 13వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసి 14వ అధ్యాయాన్ని మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి గారు ఇలా ప్రారంభిస్తున్నారు. రాజుగారు దొరకటం లేదు, వీళ్ళందరూ ఏడుస్తున్నారు అనేది చాలా చిన్న ఇష్యూ. రాజుగారు ఊళ్ళో లేరు అని తెలిసిన వెంటనే రాజుగారు రాజ్యం విడిచి, సింహాసనం విడిచి వెళ్ళిపోయారు,
రాజుగారికి పిల్లవాడికి ఏదో పొరపచ్చాలున్నాయి అని బయటికి పొక్కిన వెంటనే ఊళ్ళో దొంగల బెడద, బందిపోట్ల బెడద ఎక్కువైపోయింది. అరాచకం అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలిసొచ్చింది. దండించేవాడు లేడు, పట్టుకునేవాడు లేడు, ఊళ్ళో దొంగల్ని అణిచేసేయండి అని చెప్పే నాథుడే లేడు. అలాంటి పరిస్థితుల్లో ఊరంతా దొంగలమయమైపోయింది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దొరక్కపోవటం వేరే సంగతి, ఉన్న ప్రజలు కనీసం సుఖశాంతులతో ఉండలేకపోతున్నారు. అది చూసేసరికి భృగ్వాదయస్తే మునయః లోకానాం క్షేమదర్శినః గోప్తర్యసతి వైనృణాం పశ్యంతః పశు సామ్యతాం. భృగ్వాది మహర్షులు రాజ్యానికి వచ్చారు కదా. వాళ్ళు అడవుల్లో నివాసం ఉండేటువంటి వాళ్ళు, సామాన్యంగా రాజ్యాలకి లేదా రాజధానులకి ఎంటరే కానటువంటి వాళ్ళు రాజ్యంలో వచ్చి కూర్చున్నారు. కూర్చునేసరికి లోకానాం క్షేమదర్శినః, అందరికీ మంచి జరగాలి అనే కోరిక ఉన్నటువంటి వాళ్ళకి, అందరూ మంచిగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి అనే కోరికే వాళ్ళకు ఉంటుంది. అలాంటి మహర్షులకి అసలు అన్యాయమైనటువంటి పరిస్థితి, జనాల సైకాలజీ మారిపోవటం అనే పరిస్థితి కనిపించింది. ఎలాంటి పరిస్థితి అంటే నృణాం పశుసామ్యతాం పశ్యంతః. రాజ్యంలో ఉండేవాళ్లే వీళ్ళు రాజ్యంలో ఇంతవరకు నివాసం ఉన్నవాళ్లే, రాజుగారు ఉన్నంత వరకు మంచిగా బతికినటువంటి వాళ్లే. కానీ ఈరోజు దొంగలైపోయారు, బందిపోట్లైపోయారు, పన్నులు ఎగ్గొడుతున్నారు, ఇంకొక వైపు పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, పక్క వాళ్ళ ఆస్తులను కాజేద్దాం అనుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు బాగా అధర్మంలో నడుస్తున్నారు. పశుసామ్యత, పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. పశువుల యొక్క ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే తమ కంటే బలహీనంగా ఉండేటువంటి పశువుని ఏదో విధంగా దెబ్బతీయటం అనేటువంటి లక్షణం. ఆ లక్షణాన్నే కనబరుస్తున్నారు. కొంతమంది కొంచెం గుండెలు ముందుకు వేసుకుని దొంగలు, బందిపోట్లు అని ముద్ర వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఒక రకం. రెండో రకం వాళ్ళు బయట పడకుండా లోపల ఎక్కడ లేని పనులు చేస్తున్నారు. రాజ్యంలో చాలామంది పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే గోప్తర్యసతి, వీళ్ళందరినీ సన్మార్గంలో ఉంచేటువంటి, సన్మార్గంలో వీళ్ళని రక్షించేటువంటి రాజుగారు ఊళ్ళో లేడు. ఆయన అధికారంలో లేడు. ఆయన దండన భయం అనేది లేదు. దండన భయం అనేది లేకపోతే రాజ్యంలో ప్రజలు ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు అనటానికి అది మొదటి ఉదాహరణ. ఆ మొదటి ఉదాహరణ చూడంగానే ఋషులందరూ కొంచెం బాధపడ్డారు. భృగ్వాదయస్తే మునయః లోకానాం క్షేమదర్శినః గోప్తర్యసతి వై నృణాం పశ్యంతః పశు సామ్యతాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ప్రాబ్లం అనేది రాజుగారు కనిపించకపోవటం మాత్రమే కాదు, రాజు అనే పేరుతో ఒక నాయకుడు సింహాసనంలో లేకపోతే, ఆయన పవర్లో లేకపోతే, ఎవరూ మాట వినకపోవటం, అందరూ పశువుల్లా ప్రవర్తించటం అనేది అసలు ప్రాబ్లం. దీని సొల్యూషన్ ఏంటి అని తీవ్రంగా ఆలోచించారు. ఆలోచించి వీరమాతరమాహూయ సునీతాం బ్రహ్మవాదినః ప్రకృత్యసమ్మతం వేనం అభ్యషించన్ పతిం భువః అనే తీరులో ఒక డిసిషన్ తీసుకున్నారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. వీరమాతరమాహూయ, ముందు సునీత ఆవిడ్ని పిలిచారు. వేణుడి తల్లి, రాజుగారి భార్య, ఆవిడ్ని రాజ్యంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఆ వేణుడి తల్లిని పిలిచారు. సునీత అనే పేరు కలిగినటువంటి మృత్యువు గారి అమ్మాయిని పిలిచారు. వాస్తవానికి ఆవిడ లాంటి వాళ్ళతో వీళ్ళు మాట్లాడేవాళ్ళు కూడా కారు. బ్రహ్మవాదిన, నిరంతరం పరమాత్మను గురించే చర్చించేటువంటి మహానుభావులు వాళ్ళు. అయినా సరే ఆవిడ్ని పిలిచి, అమ్మ నీ అభిప్రాయం ఏమిటి, మీ వారు కనిపించడం లేదు కదా, వారి స్థానంలో మీ అబ్బాయిని రాజుగా అభిషేకిస్తే నీకేమైనా అభ్యంతరమా అని అడిగారు. ఆవిడేమో వెంటనే ఎస్ అంది. ఆవిడ ఎస్ అంది. కానీ ఆవిడతో పాటు మంత్రుల్ని వాళ్ళందరినీ పిలిపిస్తే వాళ్ళు మాత్రం ఈ వేణుడనేవాడు సింహాసనానికి పనికిరాడు అని చెప్పేశారు. ప్రకృత్యసమ్మతం,
ప్రకృతులు అంటే మంత్రులు అలాంటి వాళ్ళందరూ మాకు ఈయన రాజుగా ఉండటం అనేది సమ్మతం కాదండి అని తేల్చి చెప్పేశారు. అలాగైనా సరే వాళ్ళందరినీ వీళ్ళు కన్విన్స్ చేసి ఒప్పించి, వేణుడు రాజు కాకపోతే ఇంకెవరు రాజు అవుతారయ్యా, రాజుగారు కొడుకే సహజంగా రాజు అవ్వాలి, ఇంతవరకు ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు, సింహాసనంలో కూర్చోబెడితే రెస్పాన్సిబిలిటీ అనేది ఇస్తే కొంతైనా మార్పు రావచ్చు, మార్పు వచ్చేందుకు మనం అవకాశాన్ని కల్పించి చూడాలి కదా, కాబట్టి కల్పించి చూద్దాము, అవకాశాన్ని వినియోగం చేసుకుంటాడేమో చూద్దాము అని వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వేనం అభ్యషించన్, వేణుణ్ణి రాజుగా అభిషేకం చేసి కూర్చోబెట్టారు. భువఃపతిం, అదేమీ చిన్నపాటి రెస్పాన్సిబిలిటీ కాదు, మొత్తం భూమండలం మొత్తానికి రాజుగా ఆయన్ని కూర్చోబెట్టారు. వీరమాతరమాహూయ సునీతాం బ్రహ్మవాదిన ప్రకృత్యసమ్మతం వేనం అభ్యషించన్ పతిం భువః. మహర్షుల యొక్క పన్నాగం సగం వరకు చక్కగా పారింది. ఎప్పుడైతే వేణుడు రాజ్యంలో రాజుగా కూర్చున్నాడు అని తెలిసిందో, శ్రుత్వా నృపాసనగతం వేనం అత్యుగ్ర శాసనం నిలుల్యుర్దస్యవ సద్య సర్పత్రస్తా ఇవాఖవ అనే తీరులో రాజ్యంలో దొంగల బెడద, బందిపోట్ల బెడద వెంటనే ఆగిపోయింది. ఎవరో స్టాప్ బటన్ నొక్కినట్టుగా ఆగిపోయింది. శ్రుత్వా మొదలు టముకు వేయిస్తారు కదా, కొత్త రాజుగారు అధికారంలోకి వచ్చారు అని. ఆ రాజుగారి పేరు నృపాసనగతం, సింహాసనంలో కూర్చోబెట్టారు, అభిషేకం చేశారు అని టముకు వేయించారు. వేయించేసరికి ఎవరా రాజుగారు అని అందరూ అడిగారు. అడిగితే వేనహ అని చెప్పారు. ఆల్రెడీ ఈయన పేరు చాలా ప్రసిద్ధమైన పేరు, అత్యుగ్ర శాసనం, అతి క్రూరుడైన వాడు. అందులో ఇలాంటి క్రూరుడైన వాడికి గనక అధికారం కూడా చేతికి అంది వస్తే ఇతన్ని తట్టుకోవడం మన వల్ల కాదు అనుకున్నారో ఏమో. నిలుల్యుర్దస్యవ సద్య, వెంటనే ఎక్కడ దొంగలు అక్కడ సర్దేసుకున్నారు, దాక్కున్నారు. మళ్ళీ ఈ వేణుడనేవాడు సింహాసనంలోంచి దిగి వస్తే తప్ప మనం బయటికి రాకూడదు అని అందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. దాంతో దొంగల బాధ, ఈ బందిపోట్ల బాధ ఇది తీరిపోయింది. అలాగే పన్ను కట్టని వాళ్ళు, పక్క వాళ్ళ ఆస్తులు కాజేద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొంతకాలం పాటు చప్పగా కూర్చుందామని అనుకున్నారు. అందరూ ఎలా ఉన్నారంటే సర్పత్రస్తాహ ఇవా అఖవః. మంచి బలమైన పాము గనక వస్తే అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ఎలుకలన్నీ పారిపోయి కలుగుల్లోకి దూరిపోయి ఆ పాము జొరబడలేని ప్రాంతాల్లో దాక్కుంటాయి కదా, అలా వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కున్నారు. శ్రుత్వా నృపాసనగతం వేనం అత్యుగ్ర శాసనం నిలుల్యుర్దస్యవ సద్య సర్పత్రస్తాహ ఇవాఖవః. దాంతో మహర్షుల పన్నాగం సగం వరకు బాగానే సాగింది. రాజ్యంలో బందిపోట్ల బెడద, దొంగల బెడద ఇదంతా పోయింది. ఈయన పాపం రాజ్యంలో అధికారానికి వస్తూనే దొంగల మీద, బందిపోట్ల మీద ఉక్కుపాదం మోపేద్దాం అని అనుకున్నాడు. ఆ ఛాన్స్ వాళ్ళు ఇవ్వలేదు. దాంతో ఈయన మరొక మార్గంలో రెచ్చిపోయాడు. స ఆరూఢ నృపస్థాన ఉన్నద్ధోష్ట విభూతిభి అవమేనే మహాభాగాన్ స్తబ్ధ సంభావిత స్వతః అనే తీరులో ఇంకో వైపుకి రెచ్చిపోయాడు. అసలే క్రూరుడు, ఇలాంటి క్రూరాత్ముడు మహావీరుడు ఆరూఢ నృపస్థాన, రాజు అనేటువంటి స్థానానికి ఎక్కేశాడు. అసలే క్రూరంగా బలంగా ఉండేటువంటి వాడికి పదవి, అధికారం ఈ రెండు దక్కినాయి. దక్కేసరికి ఉన్నద్ధ, ఇంతవరకు పదవి లేదు, అధికారం లేదు, నా పైన మా నాన్నగారో లేదా రాజుగారో ఉన్నారో అనే భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం కూడా లేకపోవటంతో ఉన్నద్ధ, విశృంఖలుడైపోయాడు. అష్టవిభూతిభి ఉన్నద్ధ, దీనికి తోడు ఆ రాజ్యమేమి చిన్నా చితకా రాజ్యం కాదు, డబ్బులు లేని రాజ్యం కాదు, అష్టవిభూతిభి, అష్టైశ్వర్యాలతో తలతూగేటువంటి రాజ్యం. అలాంటి రాజ్యానికి రాజుగా వచ్చేసేసరికి అతని ఉచ్ఛృంఖలతకి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. దాంతో అవమేనే మహాభాగాన్, ఎవడైనా కాస్త ధార్మికుడు, ధర్మపరంగా ఉండేటువంటి వాడు కనిపిస్తే వాణ్ణి అవమానించటం అనే దాన్ని పనిగా పెట్టుకున్నాడు. కుదిరితే అవమానిస్తున్నాడు, ఏమాత్రం అవకాశం ఉన్నా వదిలిపెట్టుకోవడం లేదు, అవమానిస్తున్నాడు. స్తబ్ధ, తాను ఎవరి పట్ల వినయంగా ఉండాలో వాళ్ళను ఏమాత్రం లెక్క చేయటం లేదు.
వాళ్ళను కూడా అవమానిస్తున్నాడు, వాళ్ళ పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నాడు. దీనికి తోడు ఎవరైనా తనను పొగడకపోతే చాలా కోపం వచ్చేస్తుంది ఇతనికి. ఆ కోపంలో ఏం చేస్తాడో తెలియక తనను తాను పొగుడుకుంటాడు. సొంత డబ్బా బ్యాచ్ని ఈయనే నడిపించుకుంటున్నాడు. సంభావిత స్వత, ఇంకోళ్ళు పొగిడేంత వరకు ఎదురు చూడడేమో, ఈయనను గురించి ఈయనే పొగుడుకుంటున్నాడు, మిగతా వాళ్ళనేమో అవమానం చేస్తున్నాడు. ఈ విశృంఖలత అనేది పదవిలో అధికారంలో ఉన్నవాడికి పనికిరాదు, అయినా సరే ఆ పని చేస్తున్నాడు. స ఆరూఢ నృపస్థాన ఉన్నద్ధోష్ట విభూతిభి అవమయనే మహాభాగాన్ స్తబ్ధ సంభావిత స్వత. ఇది చాలలేదు. ఏవం మదాంధ ఉత్సిక్త నిరంకుశ ఇవ ద్విప పర్యటన్ రథమాస్థాయ కంపయన్ నివరోదసి. ఏదో ప్యాలెస్లోనో లేదా దర్బారులోనో ఈ పనులు చేస్తే చాలటం లేదు, ఈగో సాటిస్ఫై అవ్వటం లేదు. దాంతో ఇతను ఏం చేశాడు, మదాంధ, మదం ఎక్కిపోయి ఆ ఎక్కిన మదంలో కళ్ళు కానరాక, ఉత్సిక్త, లోక వేదాచారాలన్నిటినీ కూడా మంట కలిపేసి, లోకంలో రాజుగారు ఎలా వ్యవహరించాలో అలాంటి వాటిని కూడా పక్కకు తోసేసి, వాళ్ళకంటూ ఒక ప్రోటోకాలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని పట్టించుకోకుండా, వైదికమైనటువంటి ధర్మ విధానాలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా, ఉత్సిక్త, పూర్తి స్థాయి ఉచ్చరింకలతో, నిరంకుశ ఇవ ద్విప, అంకుశం జాడ తెలియనటువంటి మదించిన ఏనుగులాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మదించిన ఏనుగు ఏం చేస్తుంది, తనకు తోచిన చోట తిరుగుతుంది ముందు, అలాగే ఇతను కూడా తిరగడం మొదలుపెట్టాడు. అవసరమున్నా లేకపోయినా పర్యటన్, తిరుగుడు మొదలుపెట్టాడు. దానికోసం ఒక రథాన్ని ఎంచుకున్నాడు. రథం ఆస్థాయ, ఆ రథంలో ధనుర్బాణాలను ఎత్తి పట్టుకుని, ఆయుధాన్ని ఎత్తి పట్టుకుని క్రూరంగా అందరితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ క్రౌర్యానికి కంపయన్ నివరోదసి, భూమి ఆకాశం రెండు హడలెత్తిపోతున్నాయా అన్నంత స్థాయిలో ఉంది. అంత క్రూరంగా ఇతను పర్యటనలను మొదలుపెట్టాడు. ఏవం మదాంధ ఉత్సిక్త నిరంకుశ ఇవ ద్విప పర్యటన్ రథమాస్థాయ కంపయన్ నివరోదసి. క్రూరంగా ఏమనరుస్తున్నాడు అంటే, న యష్టవ్యం న దాతవ్యం న హోతవ్యం ద్విజా క్వచిత్ ఇతి న్యవారయద్ధర్మం భేరీఘోషేణ సర్వతః. న యష్టవ్యం, ఎవరు ఈ రాజ్యంలో యాగాలు చేయకూడదు. న దాతవ్యం, ఎవరు ఈ రాజ్యంలో దానాలు లాంటి పనులు చేయకూడదు. న హోతవ్యం, ఈ రాజ్యంలో ఎవరు హోమాలు కూడా చేయకూడదు. ద్విజా క్వచిత్, అందులోనూ బ్రాహ్మలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఈ పనులు చేస్తే వాళ్ళ పని మూడినట్టే అని అరుస్తున్నాడు. తనంతట తాను పర్యటనలు చేస్తూ క్రూరంగా అరుస్తూ కొంతవరకు ఈ ప్రయత్నం చేశాడు. దానికి తోడు ఇతిన్యవారయత్ ధర్మం, ఈ ధర్మాన్ని ఇంతవరకు ఆపితే సరిపోదు, నేను మొత్తం తిరగలనో లేదో అనుకుని 10 మందికి ఈ టముకు వేసే ఉంటాయి కదా, ఆ సామగ్రి ఇచ్చి భేరీ ఘోషేణ, ఆ టముకుతో పాటుగా సర్వతః అన్ని వైపులకి ఈ ప్రచారం కూడా చేయించాడు. తాను అరిచాడు, తనతో పాటు ఓ బ్యాచ్ని పెట్టి బ్యాచ్తో కూడా అరిపించాడు. ఒకటే అరుపు, ఎవరు ధర్మాచరణ చేయకూడదు అనే అరుపు. న యష్టవ్యం న దాతవ్యం న హోతవ్యం ద్విజా క్వచిత్ ఇతి న్యవారయద్ధర్మం భేరీఘోషేణ సర్వతః. ఇది కొంతకాలం పాటు సాగింది. కొంతకాలం పాటు సాగేసరికి ఇది ఈ వేణుణ్ణి రాజ్యంలో కూర్చోబెట్టినటువంటి మహర్షుల చెవికి కూడా చేరింది. చేరేసరికి వేనస్యావేక్ష్య మునయః దుర్వృత్తస్య విచేష్టితం విమృశ్య లోకవ్యసనం కృపయోచుస్మ సత్రిణః. ఈ వేణుడు ఎలా రాజ్యం చేస్తున్నాడు అని కొంచెంగా ఎంక్వైరీ చేసుకుంటూ వస్తున్నారు పాపం మహర్షులు. మొదట్లో ఏమని వార్త వచ్చింది, వేణుడు గారు రాజ్యంలో సింహాసనంలో కూర్చునేసరికి దొంగలందరూ దాక్కున్నారు అని వార్త వచ్చింది. అమ్మో మంచిదేలేమో అనుకున్నారు. ఈ లోపల వేణుడు పర్యటనలు చేస్తున్నాడు అని వచ్చింది. పోన్లే రాజ్యంలో ఏమేమి ఉన్నాయని తెలుసుకుంటాళ్లే అనుకున్నారు. ఈ లోపల నయష్టవ్యం నదాతవ్యం నహోతవ్యం ద్విజా క్వచిత్ అని అంటున్నాడు అని వినిపించింది. అదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకునే లోపలే
ఇది భేరీఘోషేణ సర్వతః, మొత్తం రాజ్యమంతా ఇదే వేస్తున్నాడు. ఎవరైనా ఈ యాగాలు హోమాలు దానాలు చేస్తుంటే వాళ్ళని దండిస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ కూడా మహర్షులకు అందింది. వేనస్యావేక్ష్య మునయః, మునులందరూ కూడా వేణుడి వ్యవహారాలన్నీ జాగ్రత్తగా నిశితంగా పరిశీలించి చూశారు. ఇది ఏదో ఒక స్ట్రాటజిక్గా చేస్తున్న పనేం కాదు, దుర్వృత్తస్య విచేష్టితం, ఇతను కావాలనే చేస్తున్నాడు, ఇతను తన యొక్క పరాక్రమ గర్వంతోనే ఈ పని చేస్తున్నాడు, తనకుండేటువంటి బలము తనకుండే అధికారము ఎవరికీ లేదు అనే గర్వంతో చేస్తున్నాడు. దుర్వృత్త, మంచి నడవడిక లేదు ఇతనికి, దాంతో విచేష్టితం, సదాచారాలన్నిటినీ కూడా మంటగలపాలని చూస్తున్నాడు, విచిత్రమైన చేష్టలన్నీ చేస్తున్నాడు అని నిర్ణయించారు. నిర్ణయించి ఏం చేయాలి దీనికి అని ఎవరికి వారు ఆలోచించారు. ఇలా గనక రాజుగారే ధర్మాచరణ చేస్తే దండన తప్పదు అని ఎక్కడైనా ప్రకటిస్తే, రాజే ధర్మాచరణ చేయొద్దు అని బలంగా నివారిస్తే, అసలే సహజంగా బద్ధకస్తులుగా ఉండేటువంటి ప్రజలు ఏ కారణం దొరికినా సరే ధర్మాన్ని మానేద్దాము, సుఖంగా ఉందాము, బద్ధకంగా పడుకుందాము అనుకునేటువంటి ప్రజలు ధర్మాచరణ మానేస్తే లోక వ్యసనం, వాళ్లే ఇబ్బంది పడతారు కదా. రాజ్యంలో ఉండేటువంటి ప్రజలే ధర్మ మార్గం అనేది లేక చాలా కష్టాలకు లోనవుతారు కదా. ధర్మం అనేది లేకపోతే మానవుడు కష్టాలను ఎలా ఎదుర్కొంటాడు అని ఆలోచించారు. విమృశ్య లోక వ్యసనం, దాంతో అందరూ కలిసి మీటింగు ఒకటి ఏర్పాటు చేసుకుందాము అనుకుని సత్రిణ అందరూ కలిశారు, మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో అందరూ మాట్లాడారు. కృపయా ఊచుహు, మాట్లాడిన ప్రతి వాళ్ళు కూడా ఈ సాధారణ ప్రజలు ధర్మ మార్గానికి దూరమైతే, అలా దూరం కావడానికి రాజుగారే కారణమైతే వాళ్ళు ఎన్ని అష్టకష్టాలు పడవలసి వస్తుందో కదా అనేటువంటి ఒకే ఒక దయతోనే అందరూ మాట్లాడారు. లేదా ఈ రాజ్య వ్యవహారాలతోనూ ఇలాంటి వ్యవహారాలతోనూ ఏమాత్రం సంబంధం ఉన్నవాళ్ళు కారు వాళ్ళు, అయినా సరే మాట్లాడుకున్నారు. వేనస్యావేక్ష్యమునయః దుర్వృత్తస్య విచేష్టితం విమృశ్య లోకవ్యసనం కృపయోచు స్మ సత్రిణః. పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు, అందులో పెద్దవాళ్ళందరూ కలిసి ఒకటే తీర్మానం చేశారు. ప్రాబ్లం అనేది చాలా గట్టిగా ఉంది. అహో ఉభయతః ప్రాప్తం లోకస్య వ్యసనం మహత్ దారుణ్యుభయతో దీప్తే ఇవ తస్కర పాలయో అని చెప్పారు. ఈ సమస్య చిన్న సమస్య కాదు, ఇది ఎవరికీ తెలియటం లేదు, రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకి తెలియటం లేదు. ఎంత పెద్ద సమస్య అంటే దారుణి ఉభయతో దీప్తే. ఒక చెక్క మీద కూర్చున్నాడు అనుకుందాం, ఎవరైనా ఒకరు చెక్క మీద కూర్చుంటే ఇటు అటు రెండు వైపులా గనక నిప్పు అంటుకుంటే ఆ చెక్కకి, చెక్క మీద కూర్చున్న వాడి పరిస్థితి ఏమవుతుంది? ఇటు జరిగితే ఇటు కాలుతుంది, అటు జరిగితే అటు కాలుతుంది. కాలటం అనేది కామన్ అయిపోతుంది. కాలటం కామన్ మాత్రమే కాదు, ఆ అగ్గి మెల్లమెల్లగా రాజుకుని ఈ మనిషి ఉన్న వైపు కూడా వచ్చేస్తుంది, జరక్కపోయినా కాల్చేస్తుంది. అలాగే ఈ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇలాంటి స్థితికి వచ్చేశారు. వీళ్ళకి రాజ్యంలో వేణుడున్నాడా, అధర్మాచరణ చేయమని చెప్తున్నాడు, అలా కాల్చేస్తున్నాడు. పోనీ వేణుడు కానీ మరొక రాజు కానీ లేకపోయాడా, వీళ్ళందరూ దొంగలైపోయి వాళ్ళని వాళ్ళు కాల్చేసుకుంటున్నారు. ఒకవైపు తస్కర దొంగలు, ఇంకొక వైపు పాలకుడు, రెండు వైపుల నుంచి అగ్గిలాగా కాలుస్తున్నారు. దొంగలు మంచివాళ్ళ అనుకోవటానికి వీల్లేదు. దొంగలను అణుచివేసే పాలకుడు మంచివాడుగా ఉన్నాడా? మంచివాడుగా లేడు. ఇలాంటప్పుడు ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఉభయతః ప్రాప్తం లోకస్య వ్యసనం మహత్, రెండు వైపుల నుంచి, రాజుగారు ఉన్నా లేకపోయినా అనే రెండు వైపుల నుంచి లోకస్య, ఈ లోకంలో లేదా ఈ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకి వ్యసనం మహత్, చాలా పెద్ద కష్టం వచ్చి పడింది. అఫ్కోర్స్ వాళ్ళు ఆ కష్టాన్ని కనిపెడుతున్నారో లేదో తెలియదు, కానీ అహో చాలా పెద్ద కష్టం అది. దారుణ్యుభయతో దీప్తే ఇవ, రెండు వైపుల నుంచి చెక్క అంటుకుంటే అగ్గితో ఎంత కష్టమో అంత కష్టం ఇది. ఎందుకంటే ఇది తస్కర పాలయోహో. ఒకటి దొంగలు వచ్చేస్తారు, దొంగల్ని కాదని రాజు వచ్చేస్తే ఆ రాజుగారు ఈ దొంగల కంటే హీనంగా ఉన్నాడు. ఇలాంటి ప్రాబ్లంని ఎలా
మనం తీర్చాలి. అహో ఉభయతః ప్రాప్తం లోకస్య వ్యసనం మహత్ దారుణ్యుభయతో దీప్తే ఇవ తస్కర పాలయో. అరాజక భయాదేశ కృతో రాజా తదర్హణ తథోప్యాసీద్ భయం త్వద్య కథం స్యాత్ స్వస్తి దేహినాం. అంగమహారాజు గారు కనిపించలేదు, ఎవరికీ కనిపించటం లేదు. కనిపించకపోవటంతో అరాజకం, రాజ్యంలో అరాచకం ప్రబలుతుంది అనే భయంతో అరాజక భయాత్ ఏష ఈ వేణుడు రాజా అతదర్హణ కృత. ఈ వేణుణ్ణి అతదర్హణ సింహాసనానికి సరి అయిన అర్హత లేకపోయినా సరే అక్కడ కూర్చోబెట్టాం. అర్హత లేదు అనే సంగతి మనం చెప్పనక్కర్లేదు, వాళ్ళ మంత్రులే చెప్పారు. వీడు ఇలాంటివాడు అలాంటివాడు క్రూరుడు, ఇలా వేటలో ఇలా ప్రవర్తిస్తాడు, ఆటల్లో ఇలా ప్రవర్తిస్తాడు అని చెప్పారు. చెప్పినా సరే అరాజక భయాదేశ కృతో రాజా అతదర్హణ. పోనీ రాజుగా కూర్చున్న తర్వాత తతోప్యాసీత్ భయం. ఈ రాజుగా కూర్చున్న తర్వాత రాజుగా ఇంకా భయం ఎక్కువైపోయింది. తతోప్యాసీత్ భయం త్వద్య. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు రాజుగారు లేనప్పుడు ఉన్నటువంటి చోర భయం కంటే, దొంగల భయం కంటే ఇప్పుడున్న భయం తతోప్యాసీత్ భయం, చాలా పెద్ద భయం. దానికంటే ఇది చాలా పెద్ద భయం. దొంగలు దోచుకుపోవటం అనేది చాలా చిన్న విషయం. ప్రజల మనస్సుల్లోంచి ధర్మాచరణ అనేది పోవటం అనేది చాలా చాలా పెద్ద భయం. లెక్క చేయాలే కానీ ఇది నిజమైనటువంటి భయంకరమైన విషయం. చోరుల్ని అరికట్టచ్చు, దొంగల్ని అరికట్టచ్చు, దొంగల్ని చాలా తొందరగా కట్టడి చేయొచ్చు. ఒక సంకల్పం ఉంటే చాలు కట్టడి చేసేసేయచ్చు. కానీ మనసుల్లో ధర్మాచరణ అనేది గనక లేకపోతే, ధర్మం మీద ఆసక్తి లేకపోతే రాజ్యాన్ని కట్టడి చేయటం అనేది అసంభవమైపోతుంది. తతోప్యాసేద్ భయం త్వద్య. ఇలాంటి పరిస్థితుల్లో కథం స్యాత్ స్వస్తి దేహినాం. ఈ రాజ్యంలో ఉండే ప్రజలకి మంచి అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది? అరాజక భయాదేశకృతో రాజా తదర్హణ తతోభ్యాసీద్ భయం త్వద్య కథం స్యాత్ స్వస్తి దేహినాం. పోనీ ఇప్పుడు ఎవరేం చేయాలి అంటే, ఈ పాపంలో చేతులు కాల్చుకున్న మనమే ఏమైనా చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఈ పాపం ఎవరిది అంటే, వేణుడు సింహాసనంలో కూర్చోవటానికి కారణం ఎవరు అని ఆలోచించుకున్నారు. వాళ్ళ మంత్రులు వద్దన్నారు, ఆ పాపం వాళ్ళది కాదు. వాళ్ళ తల్లి నా కొడుకు రాజు అవుతాడు అంటే ఎందుకు కాదంటుంది, ఆవిడతో సంబంధం లేదు. అతన్ని ఎలాగైనా సరే రాజు చెయ్యాలి అని మనం బలంగా కూర్చున్నాం కదా, కాబట్టి మనదే ఆ పాపం అంతాను. ఈ పాపం మనకెందుకు చుట్టుకుంటుంది అంటే, అహేరివ పయఃపోష పోషకస్యాప్యనర్థకృత్, కాబట్టి చుట్టుకుంటుంది. పాముని పాలు పోసి పెంచితే ఏమవుతుంది అంటే, పాము చక్కగా ఎదిగి బలపడి ఒకరోజు ఫైన్ డే మార్నింగ్ మొదటి కాటు ఎవరి మీద వేయాలి, ఎవరి మీద వేస్తే గట్టిగా తగులుతుంది అని ఆలోచించుకుని రోజు పాలు పోయడానికి ఎలాగూ వస్తాడు కదా అని వాడి చేతి మీదే కాటు వేస్తుంది. అహేరివ పయఃపోష, పాలు పోసి పామును పెంచుకోవటం అనేది పోషకస్యాపి అని అర్థకృత్. ఆ పాలు పోసేవాడికి కూడా ఎప్పటికో ఒకప్పటికి ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే ఈ వేణుణ్ణి అనేవాణ్ణి రాజును చేయటం అనేది మనకి కూడా పాపానికి దాపురించింది. అహేరివ పయఃపోష పోషకస్యాప్యనర్థకృత్. ఎందుకంటే వేణుడు ఎలాంటి వాడు అని మనకీ తెలుసు, ఆ రోజు కన్విన్స్ చేశాం కానీ మనకీ తెలుసు. వేన ప్రకృత్యైవ ఖలః సునీతా గర్భ సంభవ నిరూపిత ప్రజాపాల స జిఘాంసతి వై ప్రజా. ఈ వేణుడనేవాడు ప్రకృత్యైవ ఖలః, స్వభావత చాలా దుష్టుడు, స్వభావపరంగానే చాలా దుష్టుడు. ఇతని మూలాలు కూడా సరిగ్గా ఏమీ లేవు. అంగమహారాజు గారు ఈయన వంశం ఓకే, కానీ సునీతా గర్భ సంభవ, సునీత గారు వాళ్ళ తండ్రి మృత్యువు వీళ్ళని సందేహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇతని మూలాలు కనీసం పార్షియల్గానైనా సరిగ్గా లేవు. ఇలాంటి వాడు స్వభావత దుర్మార్గుడు అయిన వాడిని మనమేమో రాజుని చేసి కూర్చున్నాం. నిరూపిత ప్రజాపాల. మనం ఆ రోజు ఏం ఛాన్స్ తీసుకున్నాము అంటే, రెస్పాన్సిబిలిటీ ఇస్తే సవ్యంగా ఏమైనా ప్రవర్తిస్తాడేమో అని ఛాన్స్ తీసుకున్నాము. కానీ స జిఘాంసతి వై ప్రజా,
అతను రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ కూడా అధర్మమాతకి బలిచ్చేస్తున్నాడు. జిఘాంసతి అందరినీ బలిచ్చేసేసి అందరి తలకాయలు తీసేద్దామనుకుంటున్నాడు. అందరూ అధర్మపరాయణులైతే, అందరూ బాధపడితే, అందరూ కష్టాలు పడవలసి వస్తే సంతోషిద్దామని అనుకుంటున్నాడు. ఇలాంటి వాడు రాజు ఎందుకు అవుతాడు? వేన ప్రకృత్యైవ ఖలః సునీతా గర్భసంభవ నిరూపిత ప్రజాపాల స జిఘాంసతి వై ప్రజా. మరి ఇప్పుడు ప్రాబ్లం ఇది అయితే సొల్యూషన్ ఏంటి అంటే, తథాపి సాంత్వయే మాముం నాస్మాంస్తత్పాతకం స్పృశేత్ తద్విద్వద్భిః అసద్వృత్తః వేనోస్మాభిః కృతో నృపః సాంత్వితో యది నో వాచం న గ్రహీష్యత్యధర్మకృత్ అని ఆలోచించారు. తథాపి వాడు సహజ సిద్ధంగానే దుర్మార్గుడైనా సరే సాంత్వయేమ అముం, మంచి మాటల్ని చెప్పి చూద్దాము, వాటితో మాట్లాడదాము, మాట్లాడి మంచి మాటలు చెప్పి చూద్దాము. ఎందుకంటే మనమే ఈ ఘోర పాతకం చేసినట్లయింది, మనమే వేణుడు అనేవాణ్ణి సింహాసనంలో కూర్చోబెట్టి రాజ్యంలో ఉండే ప్రజలందరినీ అతనికి బలిచ్చినట్లయింది. నాస్మాన్ తత్పాతకం స్పృశేత్, మనమేదో మంచి కోరి చేశాం కానీ ఆ పాతకం మనకు చుట్టుకోకూడదు, ఆ పాపం మనకు చుట్టుకోకూడదు. వేణుడి వల్ల ప్రజలు పడుతున్నటువంటి కష్టాలకు మనం బాధ్యత వహించకూడదు. నాస్మాన్ తత్పాతకం స్పృశేత్, ఎందుకంటే తద్విద్వద్భిః అసద్వృత్తః వేనః అస్మాభిః కృతో నృపః. వేణుడనేవాడు స్వభావతః ఖలః అని, సునీతా గర్భ సంభవ అని, అతని సంస్కారం ఏమిటి, అతను చేసిన పనులేంటి అని అన్నీ తెలిసే మనం ఈ పని చేశాము. తద్విద్వద్భిః, తెలియక చేసేసాము, సారీ చెప్పడానికి కూడా ఏమీ లేదు. తద్విద్వద్భిః అసద్వృత్తః, మంచి మార్గంలో లేనటువంటి వేణుణ్ణి తీసుకొచ్చి వేనః అస్మాభిః కృతో నృపః, అతన్ని రాజ్య సింహాసనంలో కూర్చోబెట్టాము. అందువల్ల ఈ పాతకం మనల్ని చుట్టుకోకుండా ఉండాలి అంటే మనం మళ్ళీ రంగంలోకి దిగాలి, దిగి అతనికి మంచి మాటలు చెప్పి చూడాలి. మరి మంచి మాటలు చెప్తే అతను వినకపోతే సాంత్వితో యది నో వాచం న గ్రహీష్యతి, మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే అతను వాటిని ఒప్పుకోకపోతే లేదా అంగీకరించకపోతే, అధర్మకృత్, ఇప్పటికే అధర్మంలో పండిపోయి ఉన్నాడు, పైగా అధికారము, దానికి తోడు బలము అన్నీ ఉన్నాయి, ఇలాంటి వాడు మన మాట వినకపోతే ఏం చేయాలి అంటే లోకధిక్కార సందగ్ధం దహిష్యామ స్వతేజస అని తీర్మానం చేశారు. ఆల్రెడీ అతనికి లోకధిక్కారం అనేటువంటిది ఒకటి ఉంది. లోకధిక్కారం అంటే రెండు రకాలుగా చూసుకోవచ్చు. లోక మర్యాదలను ధిక్కరించినటువంటి లోకధిక్కారం ఒకటి ఉంది. ఇదే కాకుండా రాజ్యంలో ఉండేటువంటి మంచివాళ్ళు, మంచి ప్రజలు, ధర్మాచరణను అలవాటులో ఉంచుకున్న వాళ్ళు ఇతన్ని ఆల్రెడీ ధిక్కరించేసి ఉన్నారు. రాజు అంటే మమ్మల్ని ఏదో మంచి మార్గంలోకి తోయాలి కానీ, మమ్మల్ని మంచిగా ఉండేటట్లు చేయాలి కానీ, మమ్మల్ని పాపాలు చేయమని ఇతను అంటాడేంటి అని చాలామంది అతన్ని ధిక్కరించి ఉన్నారు. రాజు గనక లోక వ్యవహారాలను ధిక్కరించినా, రాజు తప్పు చేస్తే లోకంలో ఉండేటువంటి ప్రజలు ధిక్కరించినా సరే అతను అయిపోయినట్లే, లోక ధిక్కార సందగ్ధం, అప్పటికే అతని అధికారం తగలబడిపోయినట్లే. కాబట్టి వేణుడి యొక్క అధికారము, వేణుడు తగలబడిపోయి ఉన్నారు, సందగ్ధం. దహిష్యామ స్వతేజస, అప్పటికీ అతను మాట వినకపోతే మనం అతన్ని మన కోపాగ్నిలో దహించేసేద్దాము, ఈ పీడ లేకుండా చేసేద్దాము అని నిర్ణయించారు. లోకధిక్కార సందగ్ధం దహిష్యామ స్వతేజస అని. అంగమహారాజు గారికి ఇదే సమస్య వచ్చింది, ఋషులకి అదే సమస్య వచ్చింది. అంగమహారాజు గారి సమస్య, పిల్లవాడిని కావాలనుకుని కన్నాడు, కన్న తర్వాత ఆ పిల్లవాడు దుర్మార్గుడుగా ఉన్నాడు అనేటువంటి సమస్య. ఆ సమస్యకి పరిష్కారం చెప్పుకోలేక ఆయనే ఇంట్లోంచి పారిపోయాడు. మునులకు కూడా ఇలాంటి సమస్య వచ్చింది. ఈ వేణుడనేవాడు యోగ్యుడు కాడు అని తెలిసినా సరే ఆ యోగ్యుడు కాని వేణుణ్ణి తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత తట్టుకోలేకపోతున్నారు. అంగమహారాజు గారు చేసినట్లుగా పారిపోవటం అనేది ఋషులు చేస్తే మిగతా ప్రజలందరూ ఇబ్బంది పడతారు. దాంతో వాళ్ళు అంగమహారాజులాగా కాకుండా మనం దీన్ని నెత్తినేసుకుందాము అనే నిర్ణయించుకుని
దహిష్యామ స్వతేజస, అతన్ని మనం కాల్చేద్దాము అనుకునే రంగంలోకి దిగేశారు. ఏవం అధ్యవసాయైనం మునయో గూఢమన్యవ ఉపవ్రజ్యాబ్రువన్వేనం సాంత్వయిత్వాచ సామభిః. అనుకున్నదే తడవు. ఏవం అధ్యవసాయ, ఇలా నిర్ణయించారో లేదో, గూఢమన్యవ, లోపలేమో కోపంతో కుత ఉడికిపోతున్నారు మహర్షులందరూ కూడా. వాళ్ళకి వేరే కారణాలేమీ లేవు, కానీ ధర్మాన్ని కాదంటున్నాడు అని ఒకటే కోపకారణం. ధర్మాన్ని కాదని ప్రజలకు అధర్మాన్ని అలవాటు చేసి ప్రజలను కష్టాల పాలు చేయాలి అని కూర్చున్నాడు అని కోపం. అయితే ఆ కోపాన్ని బయటికి ప్రదర్శించనివ్వకుండా గూఢమన్యవ, కోపాన్ని లోపలే దాచేసుకుని ఆ కుత ఉడుకుతున్న దాని మీద చిరునవ్వు అనే మూత ఒకటి పెట్టేసి రాజుగారి దగ్గరికి చేరారు. గూఢమన్యవ ఉపవ్రజ్య, వేణుడి దగ్గరికి వెళ్ళారు. అబ్రువన్, ఆయనతో మాటలు మొదలుపెట్టారు. చక్కగా ఉపదేశం చేయడం మొదలుపెట్టారు. ఉపదేశం చేసే ముందు సాంత్వయిత్వాచ సామభిః, ముందు అతనికి ఇష్టంగా ఉండేటట్లుగా కొన్ని మంచి మాటలు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడతారు? రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నావు, ఇంకా బలంగానే ఉన్నావు, తిండి అది దాన్ని జాగ్రత్తగా చూస్తున్నట్టున్నావు అని ఏదో చెప్పాలి. అంతకు మించి మంచి ఏమీ లేదు. కాబట్టి ఉన్న మంచేదో చేసి నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, నీ పరాక్రమం అంత గొప్పది, నీ వంశం ఇంత గొప్పది అని ఏవో పొగడతలేవో 4 పొగిడారు. పొగిడి అసలు ఇష్యూలోకి దిగారు. ఏవం అధ్యవసాయైనం మునయో గూఢమన్యవ ఉపవ్రజ్యాబ్రువన్వేనం సాంత్వయిత్వాచ సామభిః అని ఏమన్నారు? మునయ ఊచుః నృపవర్య నిబోధైతత్ యత్తే విజ్ఞాపయామ భోః ఆయుశ్రీబలకీర్తీనాం తవ తాత వివర్ధనం అని మొదలుపెట్టి అన్నారు. నృపవర్య, రాజుల్లో చాలా శ్రేష్ఠుడైనటువంటి వేనా, నిబోధైతత్, మేం చెప్పింది కాస్త జాగ్రత్తగా విను. విను కాదు, బోధ, విన్నదాన్ని అర్థం చేసుకో. విను అర్థం చేసుకో కాదు, నిబోధ, ఆశాంతం విను, విన్నదాన్ని సరిగ్గా అర్థం చేసుకో. నేను సగమే వింటాను అనద్దు, మొత్తం విను, మొత్తం విన్నదాన్ని అర్థం చేసుకో. నిబోధం ఏతత్, ఎందుకంటే ఎత్తే విజ్ఞాపయామ భోః, మేము నీకు చెప్పేది నీకే చాలా మంచి చేస్తుంది, నీకు మంచి చేస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆశాంతం విను, విన్నదాన్ని అర్థం చేసుకో, జాగ్రత్తగా ఉండు. నీకేం మంచి చేస్తుంది అంటే నీకున్న మంచంతా ఇదే చేస్తుంది. ఆయు శ్రీ బల కీర్తినాం తవ తాత వివర్ధనం, నీకు ఆయుస్సును పెంచుతుంది. మేము చెప్పేటువంటి ధర్మపు మాట నీకు ఆయుస్సును పెంచుతుంది. శ్రీ, నీకు సంపదని, కీర్తిని లేదా కాంతిని పెంచుతుంది. బలం, నీకుండేటువంటి బలాన్ని రెట్టింపు చేస్తుంది. కీర్తినాం, నీకు మంచి పేరును కూడా తెస్తుంది. నీకు ఆల్రెడీ కీర్తి ఉందనుకుంటున్నావు, అది ఇంకా పెరుగుతుందని అనుకోపోని. ఏదో విధంగా ఆయుశ్రీ బల కీర్తినాం తవ, నీకే తాత వివర్ధనం. అబ్బాయి, మేము మీ మీద ప్రేమగానే చెప్తున్నాము, జాగ్రత్తగా విను. నృపవర్య నిబోధైతత్ యత్తే విజ్ఞాపయామ భోః ఆయుశ్రీ బలకీర్తీనాం తవ తాత వివర్ధనం. ఏమని చెప్తారో చెప్పండి అంటే, ధర్మ ఆచరిత పుంసాం వాంగ్ మనః కాయ బుద్ధిభిః లోకాన్ విశోకాన్ వితరతి అథానంత్యమసంగినాం అని చెప్తున్నాం. ధర్మాన్ని ఆచరించు. ధర్మం ఎవరు చేయొద్దు అని రాజ్యంలో టముక ఇస్తున్నావు, నువ్వు కూడా గట్టిగా అరుస్తున్నావు, ఆ పనులు పెట్టుకోబోకు. ధర్మాన్నే ఆచరించు, ధర్మాన్ని ఆచరించమనే ప్రోత్సహించు. ఎందుకంటే ధర్మ ఆచరిత పుంసాం, ధర్మాన్ని గనక మానవులు ఆచరిస్తే, అందులోనూ ఏ ధర్మానికి ఎవరికి అధికారం ఉందో ఆ ధర్మాన్ని వాళ్ళు ఆచరించే మాట అయితే, ఆచరించే సమయంలో వాంగ్ మనః కాయ బుద్ధిభిః, వాళ్ళ నోటి మాటలోనూ ధర్మమే ఉండి, మనసులోనూ ధర్మ సంకల్పమే ఉండి, వాళ్ళ శరీరం ధర్మానికి అనుకూలంగా ఉండి, వాళ్ళ బుద్ధి, వాళ్ళ నిశ్చయం ధర్మం వైపు దృఢంగా ఉండే మాట అయితే, వాంగ్ మనః కాయ బుద్ధిభిః,
వాళ్ళ యొక్క 3 కరణాలు త్రికరణాలు ధర్మం వైపే పరిశుద్ధంగా నడిచే మాట అయితే లోకాన్ విశోకాన్ వితరతి, వాళ్ళకి కష్టమే లేనటువంటి, అసలు ఏ దుఃఖము అంటనటువంటి స్వర్గాది లోకాలను ఈ లోకంలోనూ కష్టమే అంటనటువంటి స్థితులను ఆ ధర్మాచరణ అందిస్తుంది. లోకాన్ విశోకాన్ వితరతి. ధర్మాచరణ గనక సక్రమంగా చేస్తే మానవుడు కష్టపడక్కర్లేదు, కష్టపడని అవసరమే ఉండదు. అది ఈ లోకంలోనూ కష్టపడక్కర్లేదు, పై లోకాల్లోనూ కష్టపడక్కర్లేదు. ఎక్కడా కష్టం అక్కర్లేనటువంటి మంచి స్థితిని ఈ ధర్మాచరణ కలిగిస్తుంది. అథ అనంత్యం అసంగినాం. ఒకవేళ గనక మాకు ఏ ఫలితము అక్కర్లేదు అని ఎవరైనా కూర్చునే మాట అయితే, కర్మఫల సంగం అనేది లేకుండా గనక ఉండే మాట అయితే ఆనంత్యం, అసలు అనంతమైన సుఖాన్ని అందిస్తుంది. ఏదైనా కావాలి అనుకుని గనక ఈ ధర్మాచరణ చేస్తే ఆ కావలసిన దాన్ని తప్పనిసరిగా ఇస్తుంది. ఏమీ అక్కర్లేదు అని శ్రద్ధగా చేస్తే కావాల్సిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ధర్మ ఆచరిత పుంసాం వాంగ్ మనఃకాయ బుద్ధిభి లోకాన్ విశోకాన్ వితరతి అథానంత్యం అసంగినాం. ఇలాంటి ధర్మం సతే మా వినశేద్వీర ప్రజానాం క్షేమలక్షణ యస్మిన్ వినష్టే నృపతి ఐశ్వర్యాదవరోహతి. ఈ ధర్మం అనేది నీలో కానీ నీ రాజ్యంలోని ప్రజల్లో కానీ పోకూడదు. నీలోంచి ఈ ధర్మం పోకూడదు, నీ రాజ్యంలో ప్రజల్లోంచి కూడా ఈ ధర్మం అనేది పోకూడదు. సతే మా వినశేద్వీర ప్రజానాం. ఈ ధర్మం అనేది నీకు పోకూడదు, ప్రజానాం నీ ప్రజలకు కూడా పోకూడదు. ఈ ధర్మాచరణ చేయటం అనే అలవాటు పోకూడదు. వినశే ధర్మం అనేది నశించిపోకూడదు అందులోను. ఎందుకంటే ప్రజానాం క్షేమలక్షణ. ఈ ధర్మం అనేది ప్రజలను కాపాడేటువంటి అసలు సిసలు సాధనం. నిన్ను కాపాడడానికి కూడా ఇదే సాధనం. నువ్వు కావచ్చు, నీ రాజ్యంలో ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే ధర్మాన్ని ఆచరిస్తే మాత్రమే కాపాడబడతారు. నువ్వు అనుకోవచ్చు, రాజుగా నేను కాపాడేవాడిని, నేనుంటే ప్రజలు నా పాలనలో సురక్షితంగా ఉంటారు అని అనుకోవచ్చు. నేనేం చెప్తే చేస్తేనే వాళ్ళు సురక్షితంగా ఉంటారు, శాశ్వతంగా అమలు పరచవలసినటువంటి శాసనం నాది అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, యస్మిన్ వినష్టే, ఆ ధర్మమే గనక నీలోనూ నీ ప్రజలలోనూ నాశనమైపోతే, ధర్మం గనక లేకపోతే, ధర్మం అనేది సున్నా అయిపోతే, నృపతి ఏ రాజైనా సరే, నువ్వు కాదు ఏ రాజైనా సరే, ఐశ్వర్యాద్ అవరోహతి, తన పదవి నుంచి కిందకి దిగిపోవలసి వస్తుంది. ధర్మబలం లేనటువంటి రాజు ఎప్పటికైనా దిగిపోవలసిందే. ఇంకో రకంగా చూసుకుంటే, ప్రజల్లో గనక అధర్మ ప్రవృత్తి అనేది పెరిగితే, అధర్మ ప్రవృత్తిలో ఉండేటువంటి ప్రజలు పాలకుణ్ణి ఎందుకు లెక్క చేస్తారు? పాలకుణ్ణి తమకంటే గొప్పవాడు అని ఎందుకు అనుకుంటారు? పాలకుడు కాస్తంత బలంగా ఉన్నంతకాలం మాట వింటే వింటారు, నియంతగా ఉంటే మాట వింటే వింటారు. కానీ అవకాశం వచ్చినప్పుడు పొడి చేస్తారు కదా, వెన్నుపోటు పొడవడానికి వెనకాడరు కదా. ఆ దానికి కూడా వెన్నుపోటు, రాజుగారికి వెన్నుపోటు పొడవకూడదు అని కూడా ఎవరు చెప్పాలి? ధర్మమే చెప్పాలి. ఆ ధర్మం గనక మానవుల్లోంచి వెళ్ళిపోయిందంటే ఎప్పుడైనా నీకు కూడా వెన్నుపోటు పొడవచ్చు. వెన్నుపోటు పొడిస్తే నీ పదవి అధికారం ఎప్పుడో హుళక్కి అనొచ్చు. సో ధర్మం లేకుండా నువ్వు పాలించగలను అని అనుకోలేవు. ధర్మం లేకపోతే నువ్వు ఈ స్థానంలో ఉండటానికి అవకాశమే ఉండదు. సతే మా వినశేద్వీర ప్రజానాం క్షేమలక్షణ యస్మిన్ వినష్టే నృపతి ఐశ్వర్యాద్ అవరోహతి అని మహర్షులు అన్నారు. రాజన్ అసాధ్వమాత్యేభ్య చోరాదిభ్య ప్రజానృప రక్షన్ యథా బలిం గృహ్ణన్ ఇహ ప్రేత్యచ మోదతే. అసలు పాలకుడిగా నీకుండే బాధ్యత ఏంటి అని నువ్వు గుర్తించాలి కదా. రాజన్, నిన్ను సింహాసనంలో కూర్చోబెట్టింది మేమే కదా, నువ్వు రాజు అవ్వటానికి కారణం మేమే కదా. లేకపోతే ఆ రోజు మంత్రులందరూ ఒప్పుకోకపోతే ఎవరికో ఏనుక్కి దండిచ్చి ఎవరి మెళ్ళలోనో వేయించి తీసుకోబెట్టి కూర్చోబెట్టి ఉండేవాళ్ళు కదా వాళ్ళు. అలా కాకుండా నిన్ను రాజుని చేసింది మేమే. రాజుగా నీకున్న బాధ్యతలు ఏంటి అంటే, అసాధ్వమాత్యేభ్య చోరాదిభ్య నృప
ప్రజా రక్షన్. తన కింద ఉన్నటువంటి అధికారులు, మంత్రులు ఇలాంటి వాళ్ళు ప్రజలను అన్యాయ మార్గంలో పిండుతూ ఉంటే, లంచాలు మొదలైనటువంటి వాటిని అడిగి వాళ్ళ సంపదలను దోచుకుంటూ ఉంటే, లేదా వాళ్ళ ఆస్తుల్ని ఏమైనా కబ్జా చేసే పరిస్థితుల్లో ఉంటే, తన అధికారుల్ని, తన మంత్రుల్ని ఈ రాజు అనేవాడు దండించి ప్రజలను రక్షించాలి. ప్రజలను రక్షించాలి కానీ నా మాట వింటున్న నా అధికారి లేదా నా మాట వింటున్న నా మంత్రి కాస్త బలంగా నాకు సపోర్టివ్గా ఉండేవాడు సరిగ్గా ఉంటే చాలు, వాడు ఎవరిని పీక్కుతున్నా నాకు అనవసరం అని అనుకోకూడదు. అసాధ్వమాత్యేభ్య ప్రజా రక్షన్. అలాగే రెండో రకంగా ఉండేటువంటి చోరాదిభ్య, దొంగలు లేకపోతే బందిపోట్లు ఇలాంటి వాళ్ళు వచ్చి పీక్కు తింటూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ ఎలా కొట్టేయాలి అని రాజు చూడకూడదు, పాలకుడు చూడకూడదు. నువ్వు ఇంత కొల్లగొడుతున్నావు కాబట్టి దాంట్లో ఇంత పర్సంటేజ్ నాకు ఇస్తే నీ జోలికి నేను రాను అని ఒప్పందం చేసుకోకూడదు. అప్పుడు కూడా చోరుల్ని రక్షించకూడదు, దొంగల్ని రక్షించకూడదు, ప్రజల్ని రక్షించాలి. చోరుల్ని, దొంగల్ని అణిచివేసేసి వాళ్ళని పట్టుకుని వాళ్ళని దండించి మిగతా వాళ్ళు కూడా ఈ దొంగతనాలకి పాల్పడకుండా ఉండేటట్లు చూసి ప్రజల్ని రక్షించుకోవాలి. ఇలా రక్షించుకున్న వాడినే రాజు అని పిలుస్తారు. లేకపోతే ఏమని పిలుస్తారో మాకు కూడా తెలియదు. అసాధ్వమాత్యేభ్య చోరాదిభ్య ప్రజానృప రక్షన్. మరైతే ఈ లంచగొండులైన అధికారులు నాకు పర్సంటేజ్ ఇస్తారు, లేదా దొంగలు కూడా వాళ్ళు దొంగతనం చేస్తే అందులో పర్సంటేజ్ నాకు ఇస్తారు, నాకు డబ్బులు వస్తాయి, నా ఆదాయాన్ని మీరు పోగొడుతున్నారు అని అనకూడదు. యథాబలిం గృహన్. ఆదాయ మార్గాలు సరి అయిన నీతి శాస్త్రంలో, ధర్మశాస్త్రంలో ప్రసిద్ధమైన ఆదాయ మార్గాలు ఉన్నాయి. వాటిల్లో శాస్త్రాన్ని మించకుండా, ఎవరికి ఇబ్బందిని కలిగించకుండా పన్ను వసూలు చేయటం అనే మార్గం ఉండనే ఉంది. పన్నులు ఇలాంటి వసూళ్ల మార్గం ద్వారా, వసూళ్ళు అంటే వేరే వసూళ్ళు కావు, పన్నుల వసూలు చేయటం ద్వారా రాజుగారు ఆదాయాన్ని సాధించాలి. ఆ సాధించిన ఆదాయంలో యథాప్రకారం ఖర్చు పెట్టాలి. యథాబలిం గృహన్ ప్రజాభ్య, తన ప్రజల నుంచి శాస్త్రాన్ని దాటకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూళ్లు చేస్తూ ఆదాయాన్ని సాధించవచ్చు. ఈ పర్సంటేజీలు మిగిలేవి కావు. ఈ పర్సంటేజీలు ఇప్పుడు బాగుంటాయి కానీ ఇహ ప్రేత్యచ మోదతే, మేము చెప్పిన ధర్మ మార్గంలో నడుచుకుంటే ఇక్కడ ఉన్నప్పుడు శాంతిగా బతకచ్చు, పైలోకాలకు వెళ్ళినప్పుడు కూడా సంతోషంగా బతకచ్చు. లేకపోతే నువ్వు చెప్పిన ఈ పర్సంటేజ్లు ఇలాంటి వాటివి చూస్తే గనక ఇప్పుడు టెన్షన్తో బాధపడాలి. పైకి వెళ్ళిన తర్వాత కూడా ఆ యమలోకంలో భటులు ఏమాత్రం కొడతారో, ఏమాత్రం శిక్షలు వేస్తారో తెలియదు, అక్కడ కూడా బాధపడాల్సి వస్తుంది. మేము చెప్పే ధర్మ మార్గం, మేము చెప్పేటువంటి నీతి శాస్త్రంలో ఉండేటువంటి మార్గం, మేము చెప్పేటువంటి రుజువైన మార్గం నీకు ఇక్కడ పైలోకంలోనూ సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు అనుకుంటున్నటువంటి అధర్మ మార్గం నీకు ఎక్కడా సంతోషాన్ని ఇవ్వదు. కాబట్టి రాజుగా నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, రాజుగా నీకు మంచి దారులు ఉన్నాయి, వాటిల్లోనే నువ్వు నడవాలి, ఆ బాధ్యతలనే నువ్వు తీర్చాలి. రాజన్ అసాధ్వమాత్యేభ్య చోరాదిభ్య ప్రజానృప రక్షన్ బలిం యథా గృహన్ ఇహ ప్రేత్యచ మోదతే అని మహర్షులు చెప్పారు. ఇది లోక వ్యవహారంలో ధర్మాన్ని ఎలా కలపాలి అని దానికి మేము చెప్పింది. ఇది కాకుండా యస్య రాష్ట్రే పురే చైవ భగవాన్ యజ్ఞపూరుష యుజ్యతే స్వేన ధర్మేణ జనైర్వర్ణాశ్రమాన్వితై తస్య రాజ్ఞో మహాభాగ భగవాన్ భూతభావన పరితుష్యతి విశ్వాత్మ తిష్టతో నిజ శాసనే అనేటువంటి ధర్మాచరణ, దాని ఫలితం అని కూడా చూడాలి. దానివల్ల కూడా వచ్చే ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏ రాజుగారి యొక్క రాష్ట్రంలో, యస్య రాష్ట్రే, ఆ రాజుగారి రాజ్యంలో, పురే చైవ నగరంలోనూ భగవాన్ యజ్ఞపూరుష యజ్ఞరూపంలో కొలువై ఉండేటువంటి ఆ భగవంతుణ్ణి కొలవటం అనేది జరుగుతుందో, యుజ్యతే స్వేన ధర్మేణ, ఎవరెవరు ఏ ఏ ధర్మాలను ఆచరించాలో, ఎవరెవరు ఏ యజ్ఞయాగాదులను చేయాలో, ఎవరెవరు ఏ పూజలు చేయాలో, ఎవరెవరు ఏ నోములు పట్టాలో
ఆ తీరులో గనక ధర్మాచరణ జరిగే మాట అయితే భగవాన్ యజ్ఞపూరుష యుజ్యతే స్వేన ధర్మేణ, అందులోనూ జనైర్వర్ణాశ్రమాన్వితై, రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ వేరువేరు అహంకారాలను మనసులో పెట్టుకోకుండా వాళ్ళ వాళ్ళ వర్ణాలకు వాళ్ళ వాళ్ళ ఆశ్రమాలకు తగ్గట్లుగా ధర్మాచరణతోనే ఉండే మాట అయితే, వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా పాటించుకునే మాట అయితే, వర్ణాశ్రమ ధర్మాలను పాటించుకుంటూ యజ్ఞయాగాదులను గనక సక్రమంగా చేసుకునేట్లయితే ఆ యజ్ఞయాగాదుల ద్వారా యజ్ఞపురుషుడైనటువంటి ఆ పరమాత్మను కొలుచుకునే మాట అయితే తస్య రాజ్ఞో మహాభాగ భగవాన్ భూతభావన పరితుష్యతి. ప్రజలందరూ ఇలా ధర్మ మార్గంలో ఉన్నందుకు, వాళ్ళని అలా ధర్మ మార్గంలో ఉంచినందుకు రాజుగారి విషయంలో పరమాత్మ ప్రత్యేకించి అనుగ్రహాన్ని ప్రదర్శిస్తాడు. తస్య రాజ్ఞ, ప్రజలందరికీ ఫలితం ఇవ్వటంలో డౌట్ లేదు. ప్రజలందరినీ ఇలా ఉంచిన, ప్రజలందరికీ ఇలా సపోర్ట్ చేసినటువంటి రాజుగారిని కూడా భగవాన్ భూతభావన, ఈ ప్రాణులన్నిటినీ సృష్టించినటువంటి ఆ పరమాత్మ పరితుష్యతి, సంతోషిస్తాడు అతని విషయంలోనూ. ఆయన సంతోషిస్తే నాకేంటి అని అడగద్దు. నువ్వు ఆఫ్టర్ ఆల్ చిన్న రాజ్యానికి రాజువి, ఆయన విశ్వాత్మ, మొత్తం ప్రపంచం మొత్తానికి రాజు. ప్రపంచం మొత్తానికి రాజు కాదు, ప్రపంచం మొత్తము తానే నిండినటువంటి రాజు. నువ్వు రాజ్యంలో చారులని 4 వైపులా పంపించి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతోంది అని కనుక్కుంటే నీకు ఇన్ఫర్మేషను. ఆయనకి అలాంటిది కూడా అక్కర్లేదు. ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే తెలుసుకునేటువంటి సర్వజ్ఞ శక్తి ఆయనకుంది. నువ్వు నీ బలగాల్ని రాజ్యంలో అన్ని వైపులుగా పంపించి నీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఆయనకు అవసరం లేదు. ఆయనే బలం, ఆయనే మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. ఎక్కడ ఏం కావాలన్నా కూడా క్షణంలో చేయగలడు. ఆయన బలం ముందు, ఆయన యొక్క సర్వజ్ఞత్వం ముందు నువ్వు దిగదుడుపు ఎందుకు పనికిరాదు. విశ్వాత్మ, నువ్వు అనుకుంటున్నావు నేను రాజుని, నేను శాసిస్తే అందరూ మాట వింటున్నారు అని. నీలాంటి పిల్ల రాజులతో సహా అందరూ కూడా ఆయన శాసనంలో ఉన్నారు. తిష్టతో నిజ శాసనే. నువ్వు ఎలాగైతే నీ ఆజ్ఞలను పాటించిన వాళ్ళ మీద కాస్తంత కరుణ కురిపిస్తావో, ఆయన కూడా తన ఆజ్ఞలని, వేద రూపాల్లో ఉండేటువంటి తన ఆజ్ఞలని, ధర్మ ఆజ్ఞలని పాటించిన వాళ్ళ మీద పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. తిష్టతో నిజశాసనే పరితుష్యతి విశ్వాత్మ. నువ్వు అసలు ఆయన ముందు ఎందుకు కాలి గోటికి కూడా పనికిరావు. అలాంటి వాడు ఆయన. ఆయన సంతోషిస్తే నాకేంటి అనద్దు. నువ్వు ఎంత వాడివో నీకంటే కోట్ల రెట్లు గొప్పవాడు ఆయన. ఆయన సంతోషం నీకు కూడా కావాలి, ఆయన అనుగ్రహం నీకు కూడా కావాలి. కాబట్టి నీ రాజ్యంలో ఉండేటువంటి ప్రజల్ని ధర్మ మార్గంలో ఉంచటం అనేది నీ బాధ్యత. యస్య రాష్ట్రే పురే చైవ భగవాన్ యజ్ఞపూరుష యుజ్యతే స్వేన ధర్మేణ జనైర్వర్ణాశ్రమాన్వితై తస్య రాజ్ఞో మహాభాగ భగవాన్ భూతభావన పరితుష్యతి విశ్వాత్మ తిష్టతో నిజ శాసనే అని మహర్షులు వేణుడికి చెప్పారు. ఒక మాట అనిపిస్తోంది, వేణుణ్ణి చూస్తున్నట్లు, ఆయన్ని చూసి ఆయన్ని చెప్తున్నట్లు ఉన్నారు, కానీ మొత్తం కాన్సన్ట్రేషన్ మాత్రం మనలాంటి వాళ్ళ మీదే ఉన్నట్టు అనిపిస్తోంది. ధర్మస్వనుష్ఠిత పుంసాం అనేది మొదలు పెట్టడం అలాగే ఉంది. ధర్మం అనేది ఏదైనా కామనతో చేస్తే ఆ ఫలితాన్ని ఇస్తుంది, లేదా అసంగం, ఏ కామన లేకుండా చేస్తే అథానంత్యమసంగినాం అని ఆనంత్యం అనేటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పటం వేణుడికి కాకుండా మనలాంటి వాళ్ళకి చెప్తున్నట్లుంది. ధర్మాచరణ మీద శ్రద్ధ తగ్గిపోతే, ధర్మాచరణ కాకుండా మిగతావి ఎక్కువ ఆకర్షించి వాటి ద్వారా మేము గొప్పవాళ్ళమయ్యాము అని ఎవరైనా మనలో మనం విర్రవీగుతూ ఉంటే, ఆ విర్రవీగటం అనేది ఎక్కువ కాలమేమీ నిలవదు. అది ఇక్కడ సంతోషాన్ని ఇవ్వదు, పైన సంతోషాన్ని ఇవ్వదు అని మనకే చెప్తున్నట్లుంది. వేణుడు అనేవాడు గతించిపోయినటువంటి చరిత్రలో భాగమైతే, దీన్ని వినేటువంటి వర్తమానంలో ఉండే ప్రతి శ్రోత ధర్మాచరణ మీద శ్రద్ధ పెంచుకుని తీరాలి, లేకపోతే ప్రతి వాళ్ళు ఇబ్బంది పడవలసి వస్తుంది అనే భావనతోనే మహర్షులు చెప్తున్నట్లుంది.
కాబట్టి వేణుడు ఆయన చేసిన ఆగడాలు వీటివి అయిపోయినాయి కాబట్టి వాటిని వదిలేసినా సరే మహర్షులు చెప్పినటువంటి ఈ అమూల్యమైన ఉపదేశాన్ని మనం వినటానికి ప్రయత్నం చేద్దాము. అందులో వాళ్ళు చెప్పిన మాట గొప్పది కదా, నిబోధ, ఆశాంతం వినండి, విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకోండి, చేసుకుని ఆచరించుకునేందుకు దారి చూసుకోండి అనే మాట. ఆ మాట మీద దృష్టి పెడదాము. మహర్షులేంటి, వాళ్ళు చేస్తున్నటువంటి ధర్మోపదేశం ఏమిటి, ఈ వర్ణాశ్రమ ధర్మాలను మనం పాటించాలా పాటించనక్కర్లేదా, ఇవన్నీ ట్రాషా లేకపోతే ఎవరో సత్యకాలం రోజుల్లో తెలివి లేని వాళ్ళు పాటించినవా లేదా నిజంగా మానవుడిగా మనకు నిలబెట్టేటువంటి సాధనాలా అనే విషయం మీద ఆలోచన చేద్దాము. ఆలోచన సక్రమంగా చేద్దాము. సక్రమంగా చేసి సవ్యమైన నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని అమలుపరిచేందుకు మనం సమాయత్తమవుదాము. మనకి ఈ ధర్మం విషయంలో ఆలోచన సవ్యంగా సాగాలని, సాగిన ఆలోచన నిర్ణయం వైపుకు నడవాలని, నిర్ణయం అమలుకు నోచుకోవాలని ఆ భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అరయన రాజకంబగు మహాభయమున్ తొలగింపగోరి ఇట్లెరుగక ఈ అనర్హుని మహీపతి చేసిన ఎట్టి దోషమున్ బరువడి జిందే దుగ్ధరస పానమునన్ పరివృద్ధి నందునయురగము భీతి పోషకని ఉందిన రీతి ననర్థహేతువై అని మునులు చింతించినటువంటి విధానాన్ని అంతటిని ఈనాటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా మనకు వినేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకి ప్రసాదించాడు. నిరంతరము భాగవత అధ్యయనం ద్వారా భగవత్ తత్వం మనకు పరిపూర్ణంగా అలవడాలనేటువంటి భావనతో ఈనాడు శ్రీమద్ భాగవతంలో మనం చతుర్థ స్కంధంలో త్రయోదశాధ్యాయంలో శ్లోకాల దగ్గర నుంచి, అదేవిధంగా చతుర్థ స్కంధంలో చతుర్దశ అధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాలు కూడా పారాయణ చేసుకుందాం. ముందు త్రయోదశాధ్యాయంలో 47వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే త్రయోదశాధ్యాయే శ్లోకాః ఏవం సనిర్విణ్ణమనా నృపో గృహాన్ నిశీథ ఉత్థాయ మహోదయోదయాత్ అలబ్ధ నిద్రోనుపలక్షితో నృభిః హిత్వా గతో వేన సువం ప్రసుప్తాం విజ్ఞాయ నిర్విద్యగతం పతిం ప్రజాః పురోహితామాత్య సుహృద్గణాదయః విచిక్యురుర్వ్యామతి శోకకాతరాః యథా నిగూఢం పురుషం కుయోగినః అలక్షయంతః పదవీం ప్రజాపతేః హతోద్యమాః ప్రత్యుపసృత్యతే పురీం ఋషీన్ సమేతానభివంద్య సాశ్రవో న్యవేదయన్ పౌరవ భర్తృవిప్లవం
इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे त्रयोदशोऽध्यायः अथ श्रीमद्भागवते पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्दशोऽध्यायः मैत्रेय उवाच भृग्वादयस्ते मुनयो लोकानां क्षेमदर्शिनः गोप्तर्यसति वै नृणाम् पश्यन्तः पशुसाम्यताम् वीरमातरमाहूय सुनीतां ब्रह्मवादिनः प्रकृत्य सम्मतं वेनम् अभ्यषिञ्चन् पतिं भुवः श्रुत्वा नृपासनगतं वेनमत्युग्रशासनम् निलिल्युर्दस्य वः सद्यः सर्पत्रस्ता इवाखवः स आरूढ नृपस्थानः उन्नद्धोष्टविभूतिभिः अवमेने महाभागान् स्तब्धः सम्भावितः स्वतः एवं मदान्ध उत्सिक्तो निरङ्कुश इव द्विपः पर्यटन् रथमास्थाय कम्पयन्निव रोदसी नयष्टव्यं न दातव्यं न होतव्यं द्विजाः क्वचित् इति न्यवारयद्धर्मम् भेरीघोषेण सर्वशः वेनस्यावेक्ष्य मुनयो दुर्वृत्तस्य विचेष्टितम् विमृश्य लोकव्यसनम् कृपयोचु स्म सत्रिणः अहो उभयतः प्राप्तम् लोकस्य व्यसनं महत् दारुण्युभयतो दीप्ते इव तस्करपालयोः अराजकभयादेशः कृतो राजा तदर्हणः ततोऽप्यासीद्भयं त्वद्य कथं स्यात् स्वस्ति देहिनाम् अहेरिव पयः पोषः पोषकस्याप्यनर्थ
पोषकस्याप्यनर्थभृत् पोषकस्याप्यनर्थभृत् वेनः प्रकृत्यैव खलः वेनः प्रकृत्यैव चलः सुनीता गर्भसम्भवः सुनीता गर्भसम्भवः निरूपितः प्रजापालः निरूपितः प्रजापालः सजिघांसति वै प्रजाः सजिघांसति वै प्रजाः तथापि सान्त्वये मामुम् तथापि सान्त्वये मामुम् नास्मांस्तत्पातकं स्पृशेत् नास्मांस्तत्पातकं स्पृशेत् तद्विद्वद्भिरसद्वृत्तो तद्विद्वद्भिरसद्वृत्तो वेनोऽस्माभिः कृतो नृपः वेनोऽस्माभिः कृतो नृपः सान्त्वितो यदि नो वाचम् सान्त्वितो यदि नो वाचम् न ग्रहीष्यत्यधर्मकृत् न ग्रहीष्यत्यधर्मकृत् लोकधिक्कारसन्दग्धम् लोकधिक्कारसन्दग्धम् दहिष्यामः स्वतेजसा दहिष्यामः स्वतेजसा एवमध्यवसायैनम् एवमध्यवसायैनम् मुनयो गूढमन्यवः मुनयो गूढमन्यवः उपव्रज्या ब्रुवन्वेनम् उपव्रज्या ब्रुवन्वेनम् सान्त्वयित्वा च सामभिः सान्त्वयित्वा च सामभिः मुनय ऊचुः मुनय ऊचुः नृपवर्य निबोधैतत् नृपवर्य निबोधैतत् यत्ते विज्ञापयाम भोः यत्ते विज्ञापयाम भोः आयुश्रीबलकीर्तीनाम् आयुश्रीबलकीर्तीनाम् तव तात विवर्धनम् तव तात विवर्धनम् धर्म आचरितः पुंसाम् धर्म आचरितः पुंसाम् वाङ्मनः काय बुद्धिभिः वाङ्मनः काय बुद्धिभिः लोकान् विशोकान् वितरति लोकान् विशोकान् वितरति अथानन्त्यमसङ्गिनाम् अथानन्त्यमसङ्गिनाम् सते मा विनशेद्वीरा सते मा विनशेद्वीर प्रजानाम् क्षेमलक्षणः प्रजानाम् क्षेमलक्षणः यस्मिन् विनष्टे नृपतिः यस्मिन् विनष्टे नृपतिः ऐश्वर्यादवरोहति ऐश्वर्यादवरोहति राजन्न सात्वमात्येभ्यः राजन्न साध्वमात्येभ्यः चौरादिभ्यः प्रजा नृपः चोरादिभ्यः प्रजा नृपः रक्षन् यथा बलिं गृह्णन् रक्षन् यथा बलिं गृह्णन् इह प्रेत्य च मोदते इह प्रेत्य च मोदते यस्य राष्ट्रे पुरे चैव यस्य राष्ट्रे पुरे चैव भगवान् यज्ञपूरुषः भगवान् यज्ञपूरुषः युज्यते स्वेन धर्मेण युज्यते स्वेन धर्मेण जनैर्वर्णाश्रमान्वितैः जनैर्वर्णाश्रमान्वितैः तस्य राज्ञो महाभाग तस्य राज्ञो महाभाग भगवान् भूतभावनः भगवान् भूतभावनः परितुष्यति विश्वात्मा परितुष्यति विश्वात्मा तिष्ठतो निजशासने तिष्ठतो निजशासने इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां
संहितायाम् चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे चतुर्दशाध्याये चतुर्दशाध्याये श्लोकाः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం